గారు నమస్కారం. బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు కృష్ణకాంత్ గారు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. అట్లాగే వాళ్ళు అనేది ప్రధానంగా ఇప్పుడు ఈ దీంట్లో అవకతవకలు జరిగాయి, దీంట్లో విద్యార్థులు బలైపోయారు. ప్రధానంగా ఈ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి. వాళ్ళు చెప్పేది, వాళ్ళ డిమాండ్ అదే, వేరే ప్రశ్న వేరే అడగట్లేదు వాళ్ళు. అంటే ఆ వ్యవస్థ, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించి సమర్థవంతంగా పనిచేయట్లేదు కాబట్టి తీసేయమంటే దాంట్లో ఏముంది, తీసేయచ్చు కదా, పనిచేసే వాళ్ళని పెట్టాలి కదా అక్కడ అనేది వాళ్ళ డిమాండ్. సార్ పవన్ గారు, ముందుగా మీకు, ఏబిఎన్ వీక్షకులకు అండ్ తోటి ప్యానలిస్టులకు నమస్కారం అండి. సార్ నమస్తే. ఇప్పటివరకు రామ్మోహన్ రావు గారు ఏదైతే చెప్పారో అందులో ఒక చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. అదేంటంటే, సరే మీరు ఇప్పుడు ఏదైతే జరిగిందో నీట్ లీక్ అవి ఇవి దాని మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిందితులను పట్టుకోవడం జరిగింది త్వరగా, అండ్ ఇమీడియట్ గా దానికి సొల్యూషన్ కూడా మా ప్రభుత్వం చూపించడం జరిగింది సార్. కానీ అవన్నీ పక్కన పెడితే ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? సరే మీకు ఒక ఇష్యూ మీద మీరు మాట్లాడదామని వచ్చారు, కరెక్ట్, దట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఇట్లా లీకేజ్ కాకుండా కొన్ని నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలనుకుంటే నీట్ బదులు వేరే ప్రత్యామ్నాయం ఏంటి? మరి మీ దగ్గర సొల్యూషన్ ఉందా? అది కూడా తీసుకురావాలి కదా. సో ఆ యొక్క ఆలోచన అనేది, ఆ ధోరణి అనేది ఆ కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పేరు చెప్పడానికి కూడా నాకు చాలా చిరాకుగా ఉంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. బట్ ఎనీవేస్, వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు కాబట్టి. వాళ్ళు పెట్టుకోలేదా సార్? సార్ వాళ్ళు పెట్టుకోలేదు, వాళ్ళకి పేరు పెట్టారు. ఈ విధంగా స్పందించినందుకే 2,20,00,000 మంది దేశంలో యువత బయటకు వచ్చారు. సార్ మార్చుకోవాలి, ముఖ్యంగా చెప్తున్నారు. రావు గారు, నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడండి, ఓకేనా? సో ఫస్ట్ గౌరవంగా మాట్లాడండి. ఒక్కసారి మహేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడివ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు చెప్పడానికి చాలా చిరాకుగా ఉంది. ఎందుకంటే ఆ కాక్రోచ్ అని పెట్టుకొని వీళ్ళు, ఎందుకంటే గౌరవనీయ ఆనరబుల్ సిజే గారు ఒక వేరే ఉద్దేశంలో అంటే దాన్ని పూర్తిగా వక్రీకరిస్తూ కావాలని ఒక ఫాల్స్ ప్రొపగాండాతో దీన్ని ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, ఖచ్చితంగా యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఒక బ్యాకప్ తో ఈ యొక్క పార్టీ అభిజిత్ డిప్కే అని చెప్పి ఒక అతను ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి ఇదంతా ఫాల్స్ ప్రొపగాండా నడిపించాడు ఇనిషియల్ గా. దానికి మళ్ళీ ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ బాట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసి చాలా మందిని ఆ ఫాలోవర్స్ కింద పెట్టుకున్నాడని కూడా మనకి ఎలిగేషన్స్ వచ్చాయి. దాని తగ్గట్టుగానే జెన్సీ మొత్తం అతని వైపు ఉన్నట్టుగా ఏదో చూపించుకోబోట్టుగా ట్రై చేశాడు. పాపం మన జెన్సీ, మన భారతదేశం ఒక జెన్సీ ఏదైతే ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ఉందో, ఒక దేశం ఒక హిందుత్వ ఐడియాలజీ కానీ ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ఉందో, అది ఇమీడియట్ గా తిప్పి కొట్టడం జరిగింది. ఇన్స్టాలో వాళ్ళని రివర్స్ చాలా ట్రోల్ చేసుకుంటూ చాలా రీల్స్ వచ్చాయి మళ్ళీ ద సేమ్ వే. సో అది తిప్పి కొట్టేశారు కాబట్టి ఆ ఇనిషియల్ స్ట్రాటజీ ఫ్లాప్ అయింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏదో ఒక ఇష్యూ తీసుకోకపోతే మనల్ని సీరియస్ గా తీసుకోవాలని ఒక కాన్స్పిరసీతో ఇవాళ రోజు నీట్ మీద పడ్డారు అనమాట. సార్ పవన్ గారు, ఇఫ్ యూ గివ్ మీ జస్ట్ 5 minutes టైం, ఇప్పుడు ఈ నీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు పెట్టాము? అంతకుముందు ఏదైతే ఏఐపీ ఎగ్జామ్ ఉందో అందులో చాలా మెడికల్ సీట్స్ అంతకుముందు యూపీఏ గవర్నమెంట్ లో కానీ ఎక్కడైనా కానీ అమ్ముకుంటున్నారు స్టేట్ వారీగా. ముఖ్యంగా కొన్ని స్టేట్స్ నేను చెప్పదలుచుకోలేదు, బట్ అక్కడ మెడికల్ సీట్స్ ని పొలిటీషియన్స్ ఒక గ్రిప్ లో పెట్టుకుని అమ్ముకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఈ యొక్క కరప్షన్ ని ఆపడానికి ఒక కామన్ నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చి అన్ని ఒక ప్రతిపాదిక మీద అన్ని జాగ్రత్తగా చేయడం జరిగింది. ఇవాళ రోజు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి, ముఖ్యంగా నేను 1 by 1 చెప్తాను. దానికంటే ముందు ఒక్కసారి నాకు యూపీఏ హయాంలో 2004 లో సిబిఎస్ఈ పేపర్ లీక్స్ జరిగింది, 2012 లో ఎయిమ్స్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ జరిగింది, అండ్ 2011 లో కూడా మళ్ళీ ఎయిమ్స్ అది అయ్యింది. 2007 లో ఏఐట్రిపుల్ ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయింది, 2011 లో కూడా అయింది ఏఐట్రిపుల్. మళ్ళీ 2006 లో సిబిఎస్ఈ క్లాస్ 12 పేపర్ లీకేజ్ అయింది. మరి ఇవన్నీ ఇదివరకు యూపీఏ గవర్నమెంట్ లో ఫోకల్ గా లీకేజ్ లేని ఇలాంటి ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం కొత్త కాదు. కానీ లీక్ అయినప్పుడు అప్పుడు ఏ ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశాడు సార్? మనం ఇక్కడ రిజిగ్నేషన్ కాదు, ఒక లీక్ అయిన చోట వ్యవస్థ సిస్టమ్ ని కరెక్షన్ చేయాలి. దాని పరంగా మీరు ప్రతిపాదనలు తీసుకురండి, వీఆర్ ఓపెన్ టు డైలాగ్. ఇవాళ రోజు నువ్వు అందుకే కదా నువ్వు అక్కడి నుంచి ఒక కాన్స్పిరసీగా నువ్వు June 1st రోజు ఇతను నేను వస్తున్నా అని చెప్పి ఇవాళ రోజు వచ్చి అది June 1st రోజు అఫ్ కోర్స్ అతని యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఎక్స్పెల్ చేశారు, ఇలాంటి ఆన్లైన్ డిజిటల్ యాక్టివిటీస్ చేస్తున్నాడని చెప్పి బోస్టన్ యూనివర్సిటీ ఎల్లగొట్టారని చెప్పి అది కూడా ఏవో ఎలిగేషన్స్ వస్తున్నాయి. అతను నిజంగా స్వతహాగా వచ్చాడో లేదా అక్కడి నుంచి ఎల్లగొట్టారో అది కూడా చూడాలి, ఎలిగేషన్స్ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, June 1st అతను నేను వస్తున్నా ఇండియాకి అని చెప్పి పెద్ద త్యాగశీని ఒక భగత్ సింగ్ లాగా బిల్డప్ ఇచ్చుకుంటూ చెప్పాడు ఆన్లైన్ లో. సో క్లియర్ గా నువ్వు కింద ఒక వెన్యూ సెట్ చేసేసుకున్నావు, నేను వస్తున్నాను ముందే చెప్పుకొని. నీ యొక్క బ్యాకప్ ఎవరైతే సోకాల్ ప్రాక్సీ పార్టీస్, నువ్వు ఒక వేరే ఇతర ఆప్ పార్టీకి కానీ ఇతరత్ర వేరే ఇండియా అలయన్స్ లో ఎక్కడైతే ఆ ఫ్లాప్ అయిన పార్టీస్ ఉన్నాయో వాటి బ్యాకప్ తో నువ్వు ఒక వెన్యూ క్రియేట్ చేసుకొని June 1st ఈయన బ్యాక్ ఉన్నది ఎవరు? మీరు అనేది ఎవరు? మీ డౌట్ ఎవరు? 100% అభిజిత్ దిప్కే అనేది ఈజ్ అది క్లియర్ గా ఉంది. ఆప్ లో ఇట్స్ రిజిస్టర్డ్, ఆప్ లో అతను కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ లో దాంట్లో హీ
రిలీజ్ అక్కడ ఇది దాన్ని చేశాడు ఆయన ఆప్ లో. సో ఆప్ పార్టీ వాళ్ళు క్లియర్ గా కన్ఫర్మ్ చేస్తారు అది. రైట్ And అది సార్, రైట్, ఓకే, కాకుండా- అడుగుదాం సార్. మహేష్ గారు నమస్కారం. అది ఆ పార్టీ కాకుండా నుంచి. సార్ ఇవాళ రోజు ఇంకోటి సార్, ఒక్కసారి పవన్ గారు మాట్లాడిస్తాను last- సార్, ప్యానెల్లో ఉన్నారు, మిగతా అందరి ఒకటి దగ్గర చెప్తాను. ఇవాళ రోజు అతను ఏమేం చెప్పాడు, నన్ను అరెస్ట్ చేస్తారు అది ఇదని ఫాల్స్ ఉదంతాలు, ఫాల్స్ ఎలిగేషన్స్ చేశాడు. కానీ వచ్చాడు ఎయిర్పోర్ట్ లో విత్ పోలీస్ ప్రొటెక్షన్, అతన్ని పంపించాము. జంతర్ మంతర్ నువ్వు వెళ్ళి మంచిగా దర్శనాలు చేసుకోండి. మా గవర్నమెంట్ డెమోక్రటిక్ వాల్యూస్ ని అప్హోల్డ్ చేసే గవర్నమెంట్, రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రజలకి హక్కులు ఉన్నాయో అవి కాపాడే గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది బీజేపీ అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే. సేయింగ్ దట్ ఐ వాంట్ టు జస్ట్ కంక్లూడ్ దిస్. యా రైట్. మహేష్ గారు, ఏంటి ఇప్పుడు అభిజిత్ ఆప్ పార్టీలో ఉన్నారు గతంలో కూడా, సో ఇప్పుడు ఎవరో కొద్దిమంది పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు, అంటే ఆప్ కాదు